మనుషులకి బొత్తిగా దేవుడంటే అస్సలు ఏ మాత్రం భయం లేని తరం. ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. ఇప్పుడు రాబోయే తరం కూడా ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఒకప్పుడు నోహు తరం ఎలా ఉందో సేమ్ రాబోతున్న తరాలు కూడా అలానే ఉంటాయి. యేసు ప్రభు రాకడ దినాలు కూడా ఎలా ఉంటాయి అన్నాడు? నోవాహు దినాలే. ఈ 2000 సంవత్సరాలలో సంవత్సరం తరాలు గడుస్తున్న కొద్దీ ఈ సమాజంలో నీతి పెరుగుతుందంటే లేదు. అవినీతితో, అన్యాయంతో, దుష్టత్వంతో, దుర్మార్గంతో, మంచికి చోటు లేక మనిషిని ఎంతగా దోచుకుంటున్నాడో, మనిషిని ఎంత దారుణంగా చంపుతున్నాడో, ఎలా మోసం చేస్తున్నాడో, ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఈరోజు మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో చూస్తున్నామో, ఎన్ని సంఘటనలు కదా. కొన్ని వింటుంటేనే భయం వేస్తుంటది. ఏంటి ఇలాంటి మనుషులు ఉన్నారా సమాజంలో? ఏంటి ఇలాంటి వాళ్ళ తరంలో మనం ఉన్నామా? ఏంటి మన చుట్టూ ఇన్ని జరుగుతున్నాయా? ఎక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ గురించి మనం విన్నాం. అది మర్చిపోకముందే ఎక్కడ ఉత్తరాఖండ్లోనో బీహార్లోనో మరొక ఇన్సిడెంట్. ఇది మర్చిపోకముందే ఆంధ్రలో ఒక ఇన్సిడెంట్. అది మర్చిపోకముందే ఈ రోజు చూడండి అక్కడ కృష్ణా జిల్లాలో జరిగిన ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం. ఏంటివి ఇవన్నీ? ఏదో ఇన్సిడెంట్ జరగగానే ఆ ఒక్క రోజు 2 రోజులు వేడి మళ్ళీ 3 రోజులు మరొకటి జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు అంతా మళ్ళా దాన్ని మర్చిపోయి మరొకటి. ఇది నిరంతరం నిత్యకృత్యాలుగా మారిపోతున్నాయి. అలా అని మరి ఇలాంటి సమాజంలో ఇలాంటి మనుషుల మధ్య ఎలా అండి అని అంటారా? బ్రతకటం కష్టం? నో, బ్రతకొచ్చు అని చెప్పడమే నోవాహు జీవితం.